గాయస్, మీరు ఎప్పుడైనా మీ బాడీలో ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ కంటే స్ట్రాంగ్గా ఉండడం ఫీల్ అయ్యారా? లేదా మీ బాడీలో ఏదైనా ఒక పార్ట్ పెద్దగా ఇంకొక పార్ట్ చిన్నగా ఉండడం గమనించారా? అయితే మీకు మజిల్ ఇంబ్యాలెన్స్ ఉంది గాయస్. దీనిని సెట్ చేయకుండా వదిలేస్తే అది సరైన పోస్చర్ లేకపోవడం వల్ల క్రానిక్ పెయిన్ అండ్ ఇంజురీస్కి దారి తీస్తాయి. ఈ వీడియోలో మనం దీని గురించి డీప్గా తెలుసుకుందాం. ఇంకెందుకు గాయస్ లేట్, లెట్స్ స్టార్ట్. ఒక మజిల్ లేదా మజిల్ గ్రూప్ దాని ఆపోజిట్ మజిల్ కంటే బలంగా, గట్టిగా లేదా ఎక్కువ డామినెంట్ గా ఉన్నప్పుడు మజిల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. మీ చెస్ట్ వర్సెస్ బ్యాక్ లేదా క్వాడ్స్ వర్సెస్ హ్యామ్స్ట్రింగ్స్ గురించి ఆలోచించండి. ఒక వైపు కన్నా మరొక వైపు డామినెంట్ గా ఉన్నప్పుడు మీ బాడీ కాంపన్సేట్స్ ఇస్తుంది. ఇది పూర్ మూవ్మెంట్ ప్యాటర్న్స్ అండ్ ఇంజురీస్ కి దారి తీస్తుంది. ఎగ్జాంపుల్ కి, ఒక కామన్ స్ట్రాంగ్ క్వాడ్స్ ఉన్న వ్యక్తి వీక్ గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్ ఉంటే నీ పెయిన్ లేదా లోవర్ బ్యాక్ పెయిన్ వంటి ప్రాబ్లమ్స్ రావడానికి దారి తీస్తుంది. Guys, here are the most common causes of muscle imbalances. Repetitive movements అంటే ఎప్పుడు మీ డామినెంట్ సైడ్ హ్యాండ్ ని యూజ్ చేయడం వల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పూర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎగ్జాంపుల్ కి, మీరు 100 కేజీలు బెంచ్ ప్రెస్ చేసి మీ బ్యాక్ మజిల్స్ ని ట్రైన్ చేయకుండా వదిలేయడం వల్ల మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. పోస్చర్ అండ్ లైఫ్ స్టైల్. ఎక్కువగా కూర్చోవడం వల్ల హిప్ ఫ్లెక్స్ చేసే మజిల్స్ టైట్ గా అయిపోయి అండ్ దాని వల్ల మీ గ్లూట్స్ వీక్ అయిపోతాయి. ఇంజురీస్. ఎగ్జాంపుల్ కి, మీ బాడీలో ఏదైనా పార్ట్ ఇంజురీ అయ్యి రికవరీ అయిపోయాక ఇంజురీ అయిన సైడ్ ని ఎక్కువగా యూజ్ చేయడం ఆపేస్తారు. దాని వల్ల కూడా మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. బ్యాడ్ ఫార్మ్ అండ్ టెక్నిక్. రాంగ్ పోస్చర్ తో లిఫ్ట్ చేయడం వల్ల రాంగ్ మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. దాని వల్ల కూడా మజిల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. గాయస్, మీకు మజిల్ ఇంబ్యాలెన్స్ ఉందో లేదో తెలియట్లేదా? అయితే ఈ సైన్స్ గమనించండి. మీ బాడీ చూడడానికి ఒకవైపు మాత్రమే పెద్దగా లేదా స్ట్రాంగ్ గా కనబడడం, మీరు వర్కౌట్ చేసిన తర్వాత గమనిస్తే ఏదో ఒక్కవైపు మాత్రమే పెయిన్ ఉండడం, మీరు వర్కౌట్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ ఏదో ఒక సైడ్ మాత్రం త్వరగా ఫటీగ్ అయిపోవడం అంటే వీక్ అయిపోవడం, మీ పోస్చర్ అన్ఈవెన్ గా ఉండడం, వంగి ఉన్న షోల్డర్స్, హిప్స్ అండ్ తల ఏమోనా ముందుకు వచ్చేసి ఉండడం వంటివి. ఏదైనా మూవ్మెంట్ చేసినప్పుడు ఒక వైపు పార్ట్ కి కష్టంగా ఉండడం. సింగిల్ లెగ్ బ్యాలెన్స్. ఒక కాళ్ళు పైన నించోండి. షేకీగా లేదా వీక్ గా అనిపిస్తే మీరు మజిల్ ఇంబ్యాలెన్స్ ని ఫేస్ చేస్తున్నట్లే. ఏం కంగారు పడకండి గాయస్, మజిల్ ఇంబ్యాలెన్స్ ని ఫిక్స్ చేయవచ్చు. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఐడెంటిఫై ద వీక్ సైడ్. డంబుల్స్ ని యూజ్ చేసి లేదా బాడీ వెయిట్ తో టెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్ కి, సింగిల్ ఆర్మ్ షోల్డర్ ప్రెస్ చేయండి. ఏ హ్యాండ్ స్ట్రగుల్ అవుతుందో నోటీస్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి యూనిలాటరల్ ఎక్సర్సైజెస్. ఈచ్ సైడ్ సపరేట్ గా ట్రైన్ చేయండి. ఏ సైడ్ వీక్ గా ఉందో గమనించండి. ఎగ్జాంపుల్స్: సింగిల్ లెగ్ గ్లూట్ బ్రిడ్జ్, డంబుల్ 1 ఆర్మ్ రో, బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. వీక్ సైడ్ తో స్టార్ట్ చేయండి. స్ట్రాంగ్ గా ఉన్న సైడ్ తో రెప్స్ మ్యాచ్ చేయాలా వర్కౌట్ చేయండి. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ వర్క్. టైట్ మజిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిటెడ్ మూవ్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ ఇంబ్యాలెన్స్. టైట్ మజిల్స్ ని స్ట్రెచ్ చేయండి, యూజువల్లీ ద స్ట్రాంగర్ వన్స్. ఎగ్జాంపుల్ కి, హిప్ ఫ్లెక్సర్ స్ట్రెచ్, పెక్ స్ట్రెచ్, హ్యామ్స్ట్రింగ్ ఫోమ్ రోలింగ్. ఫిక్స్ యువర్ ఫామ్. మీ వర్కౌట్ ని రికార్డ్ చేయండి. జిమ్ లో కోచ్ ని అడిగి లేదా మిర్రర్ ని యూజ్ చేసి మీ ఫామ్ ని అబ్జర్వ్ చేయండి. వెయిట్స్ కి కాదు, ఫామ్ కి ప్రయారిటీ ఇవ్వండి. డైలీ పోస్చర్ చెక్స్. మీరు ఎక్కువసేపు కూర్చున్నట్లయితే బాడీని స్ట్రెచ్ చేయడానికి లేదా నించోడానికి ఎవ్రీ 30 minutes ఒకసారి వచ్చేలా రిమైండర్ సెట్ చేసుకోండి. వాల్ పోస్చర్ డ్రిల్స్ ప్రాక్టీస్ చేయండి. డోంట్ స్కిప్ వీక్ మజిల్ గ్రూప్స్. గాయ్స్, స్టాప్ స్కిప్పింగ్ లెగ్స్ ఆర్ బ్యాక్ డే. వీక్ పోస్టీరియర్ చైన్స్, బ్యాక్, గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ ఆర్ ఏ కామన్ రూట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్. వీటిని ట్రైన్ చేయడం మర్చిపోకండి. Here's how to program smart to avoid imbalances, guys. Every time మీ push and pull exercise ని బ్యాలెన్స్ చేయండి. ఎగ్జాంపుల్ కి, పుషప్స్ వర్సెస్ రోస్. పుష్ మూవ్మెంట్ చేసిన ప్రతిసారి పుల్ మూవ్మెంట్స్ ని డబుల్ చేయండి. మీ వర్కౌట్స్ ని యూనిలాటరల్ ఆర్ కరెక్టివ్ ఎక్సర్సైజెస్ తో ఎండ్ చేయండి. మీ వర్కౌట్ షెడ్యూల్ లో వారానికి 1 to 2 days మొబిలిటీ అండ్ పోస్చర్ ఎక్సర్సైజెస్ వచ్చేలా సెట్ చేయండి. హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. నేను జిమ్ స్టార్ట్ చేయక ముందు నా బాడీ పోస్చర్ ఎలా ఉండేది గాయస్. 1 year జిమ్ చేసిన తర్వాత నా అప్పర్ బాడీ పెద్దగా, లోవర్ బాడీ చిన్నగా ఉండేది. దానికి రీజన్ ఏంటంటే, నేను లోవర్ బాడీని అస్సలు ట్రైన్ చేసేవాడినే కాదు. దానివల్ల నా పోస్చర్ చూడడానికి ఇలా ఉండేది. ఇలా అయితే పని అవ్వదని చెప్పి లోవర్ బాడీ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశా. ప్రెసెంట్ నా పోస్చర్ ఎలా ఉందో మీరే చూడండి.
మజిల్ ఇంబ్యాలెన్స్ అనేది మీరు అనుకున్న దానికి కామనే గాయస్, బట్ నౌ మీకు దాన్ని ఎలా గుర్తించాలో, ఎలా ఫిక్స్ చేయాలో అండ్ ఎలా ప్రివెంట్ చేయాలో కూడా మీకు తెలిసింది. సో స్టార్ట్ టుడే. ఫామ్ ని చెక్ చేయండి, స్మార్ట్ గా ట్రైన్ చేయండి అండ్ మీ బాడీ కొన్నిసార్లు చెప్తుంది రెస్ట్ ఇవ్వమని. అలాంటప్పుడు మీ బాడీ చెప్పింది వినండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ బిగ్గెస్ట్ ఇంబ్యాలెన్స్ స్ట్రగుల్ ని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ప్రాక్టికల్ ఫిట్నెస్ వీడియోస్ guys. See you in the next video guys.